ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః పరమగురుభ్యో మహద్భ్యః. అయ్యా, నిన్న మనకి 1వ మంత్రంలో ఆత్మస్వరూపాన్ని గురించి విచారణ చేశాడండి. ఏమని? ఈశావాస్యమిదం సర్వం అన్నాడు. అంటే సర్వం కూడా, మొత్తం సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ చైతన్యంతో నీకు భాషిస్తోంది, అంతకు మించి మరొకటేది లేదు. జీవులను జగత్తును మొత్తం అంతా కూడా పరమాత్మ చైతన్యంలోనే నీకు భాషిస్తోంది కనుక మా గృహకస్య సిద్ధనం, ఎవడి ధనాన్ని నువ్వు అపేక్షిస్తావురా? కారణం ఏమిటి అంటే మొత్తం నీవే వ్యాపించినప్పుడు నీకంటే భిన్నమైంది ఏమీ లేకపోతే ఎవరి ధనాన్ని నువ్వు అపేక్షిస్తావు? అనాత్మభావాన్ని వదిలేసేసి ఆత్మస్వరూపంలోనే నిలబడి ఉండు అని నిన్నటి మంత్రం మనకి చెప్పిందండి. ఈవేళ 2వ మంత్రంలో వస్తున్నాం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇదండి మంత్రం. దీనికి సామాన్యార్థము ఒక్క మాట చెప్పుకుందాం. ఇహ కర్మాణి కుర్వన్నేవ మంత్రం చూసుకోండి, అర్థం చెప్పేస్తాను. ఇహ ఇక్కడ కర్మాణి కుర్వన్నేవ అంటే కర్మలను చేస్తూనే శతం సమాహ జిజీవిషేత్. శతం సమాహ అంటే ఏంటి? 1000 అదే 100 సంవత్సరాల పాటు జిజీవిషేత్ జీవించాలని కోరాలి. జిజీవిషేత్ అంటున్నాడు. ఏవం త్వయి, ఈ విధంగా కనుక నీవు జీవించినట్లయితే, అంటే 100 సంవత్సరాల పాటు కర్మ మార్గములో నీవు జీవించినట్లయితే, న కర్మ లిప్యతే, నా కర్మ లిప్యతే. ఈ కర్మం చూశారా? కర్మ అంటే కర్మ ఫలం అని అర్థం. ఈ నువ్వు చేసేటువంటి కర్మ ఫలం చూశారా? అయితే ఇప్పుడు ఇక్కడ దేనికి చెబుతున్నాడో మనం అర్థం చేసుకోవాలంటో ఇదో అంటే నిష్కామ కర్మ అని అర్థం చెప్పాలి. ఈ దీనికి వేరే ఇతరమైన నేను చెప్పకూడదు ఇక్కడ. అర్థమైందండి? కనుక నిష్కామ కర్మ అనేటువంటిది నరిప్యతే, దానికి ఫలం లేదు కనుక అది నేను అంటుకోదురా నాయన. ఇలా జీవితం నువ్వు 100 ఏళ్ళు జీవించవచ్చు, అభ్యంతరం లేదు. ఈతః అన్యథా, తర్వాత ఈతః అన్యథా నాస్తి, ఇంతకంటే వేరే మార్గము లేనే లేదు అని చెప్పాడండి. అజ్ఞాని సంగతి ఇది కూడా చూసారా? ఏమయ్యా మరి ఇక్కడ మరి నిష్కామ కర్మ అండి ఇది. నిష్కామ కర్మ చేయడం కూడా మరి అజ్ఞానం అంటే అజ్ఞానమే చెబుతున్నాడు ఇప్పుడు ఈ మంత్రంలో. గొప్పతనం అది. నిష్కామ కర్మ స్వరూపాన్ని గురించి ఈ మంత్రం చెబుతోంది. అది అజ్ఞానమే, అయినా అది చెబుతోంది. ఏమిటి? నీవు శతగుం సమాహ, నీకు జ్ఞానం పట్టుకోవడం కుదరలేదు కనుక 100 సంవత్సరాల పాటు ఆ కర్మ చేస్తూనే ఉండు. నువ్వు 100 కాలం బతికితే, అంటే 100 సంవత్సరాలు బతికితే అర్థం. బతుకుతా నియమం లేదు, అది కూడా వస్తుంది భాష్యం చెప్తాను. ఏవం త్వయి నరే కర్మ నలిప్యతే, ఈ విధంగా కనుక నువ్వు బతికినట్లయితే కర్మఫలం అనేటువంటిది నిన్ను అంటదు అని అన్నారు. కర్మఫలం అంటదు అని అన్నాడు కనుక మనం నిష్కామం అనుకుంటున్నాం. అది అక్కడ పాయింట్. లేక అక్కడ ఆ మాట లేదు. కర్మఫలం అంతకంటే ఎందుకు ఉంటుంది? సకామం అయితే కనుక నిష్కామం అన్నమాట. ఇంతకంటే మరొక మార్గం లేదు. ఇదండి మంత్రం యొక్క సామాన్యార్థం. ఇక భాష్యంలో వెళదాం. ఏవం ఆత్మవిద పుత్రాధ్యేషణాత్రే సన్యాసేన ఆత్మజ్ఞాననిష్టతయా ఆత్మ రక్షితవ్య ఇచ్చేష వేదార్థ. అంతే. ఇప్పుడు నీకు దీనిలో ఏం తెలిసిందని అడుగుతున్నారు భగవత్పాదుల వారు. ఆత్మవిద పుత్రాధ్యేష, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడికి మాత్రము వెనకటి మంత్రం
పుత్రాద్యేషణాత్రయ సన్యాసేన వాడు ఏం చేయాలి? పుత్ర ఆది ఏషణ సన్యాసం చేయాలట. అంటే పుత్రేషణ, ధనేషణ, దారేషణ మొదలైనటువంటి ఈషణాత్రయం చూసి సన్యాసం చేసి పారేయాలి. ఏదో నా కుమారుడు కావాలి, నా మంచి భార్య కావాలి, నాకు ఆస్తులు కావాలి, పాస్తులు కావాలి, పిచ్చి పిచ్చి కోరకూడదు వీడు, నాకు అక్కర్లేదు అంటుంటే, జన్మ ఉత్తరా బాబు అంటుంటే ఇవన్నీ ఎందుకు? వీడి ఇట్లా ఇవన్నీ సన్యాసం చేసి ఉంటాడు గనక ఆత్మజ్ఞాని, వాడికి ఏమిటి? ఆత్మజ్ఞాన నిష్ఠతయ ఆత్మ రక్షితవ్య ఇచ్చేస వేదార్థ. ఈ వేదార్థం ఏం చెబుతుందంటే ఆత్మజ్ఞానంలో వాడు నిలబడి ఉండడమే వాడికి శ్రేయస్కరము, దానికి మించింది మరొకటి లేదు. ఎందుకు? ఏషణాత్రయం వాడికి లేదు కనుక. ఇది ఇంతకు పూర్వం చెప్పినటువంటి మంత్రము జ్యోతినారు భగవత్పాదుల వారు. ఇహ అథ ఇతరస్య, రెండో వాడు ఉన్నాడు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు, అదే అనాత్మజ్ఞతయ, ఆత్మజ్ఞానం వాడికి లేదు గనక ఆత్మగ్రహణ అశక్తస్య, ఆత్మగ్రహణాన్ని ఆత్మస్వరూపం తనదిగా తెలుసుకోవడానికి పాపం శక్తి లేదు వాడికి, అశక్తుడు, సామాన్యమైన వాడు. అందరూ అది అట్లా చెబితే జ్ఞానంలోకి వచ్చినవాడు మినహా మిగతా వాళ్ళంతా అజ్ఞానులే. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆత్మగ్రహణ అశక్తస్య ఇదం ఉపదిశతి మంత్ర కురవన్నేవేతి. కురవన్నేవా అనేటువంటి ఈ మంత్రం ఉంది రెండవది ఏం చెబుతోందిట? ఒరే నీకు ఆత్మజ్ఞానం పొందడానికి నీకు శక్తులు కాదురా నాయన, అశక్తులు నువ్వు కనుక నీకు ఈ మంత్రం చెబుతోంది, వాడికి ఈ మంత్రం చెబుతోంది. వాడికి ఏమని? కురవన్నేవా నిర్వర్తయన్నేవ ఇహ అన్నాడు. అంటే ఇక్కడ ఇలాగే చేస్తూనే ఏమనండి? కర్మ అని అగ్నిహోత్రాదీని జిజీవిషేతు జీవితమిచ్చేత్ అన్నాడు. అంటే శాస్త్రోక్తాని అర్థం. శాస్త్రోక్తమైనటువంటి జయాలు ఊరికే పిచ్చి పిచ్చి వ్యవహారాలు కాదు. అది శాస్త్రోక్తమైనటువంటి కర్మలను అనగా నిత్య నైమిత్తిక కర్మాణి అని అర్థం. కర్మాణి అన్నప్పుడు బహుజాతం ఉండాలండవు. నిత్య నైమిత్తిక కర్మములు మాత్రమే. ఎందువలన అవి చిత్తశుద్ధిని ఇస్తాయి. తర్వాత అగ్నిహోత్రం కూడా, నీకేదైనా అగ్నిహోత్రం ఉంటే అది కూడా చేయవచ్చు. నిత్యాగ్నిహోత్రం అనుకోండి, వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అది లేకపోతే కనీసం నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ ఉండు. ఇలాగా జిజీవిషేది జీవితం ఇచ్చేది, ఈ విధంగా జీవించాలి. ఇట్లా పోరాటవాడు నా జీవితం అంతా ఇలా గడవాలి అని చెప్పి అలాగే నువ్వు చేస్తూ ఉండు. ఎందుకంటే శతసంఖ్యాకాస్తమా సంవత్సరాన్ని 100 సంవత్సరాల పాటు మనిషికి పరమాత్మ ఆయుర్దాయం నిర్ణయం చేశాట సహజంగా. అందుకనే శతాయుష్మాన్ భవ అంటుంటారండి ప్రతివాడు కూడా. శతాయుష్మాన్ భవ అంటుంటాడు. అంటే శతం దీర్ఘమాయు, శతకం అని అంటుంటారు వాళ్ళ ఆశీర్వచనంలో కూడా. శతాయుష్మాన్ భవ అంటుంటాడు. అర్థమైందా మీకు? ప్రతి చోట కారణం ఏంటంటే అసలు పరమాత్మ చేత నిర్దిష్టమైనటువంటి కాలం 100 సంవత్సరాలండి మనిషికి కలియుగంలో. తావద్ధి పురుషస్య పరమాయు నిరూపితం, అదే అంటున్నాడు. పురుషుడికి, పురుషుడు అంటే మళ్ళీ ఇక్కడ పురుషుడు అనుకోకూడదు మనం, ఎవరికైనా స్త్రీకి కానీ పురుషుడికి కానీ 100 సంవత్సరాలు అనేటువంటిది పరమాయువుగా, అంటే నిజమైనటువంటి ఆయువుగా వేదముల్లో నిరూపితమై ఉన్నది. తథాచ యథాప్రాప్తానువాదేన జిజీవిషే శతం వర్షాన్ని తత్కురవన్నేవ కర్మాణి చేత విధీయతే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సరే బాగానే ఉందండి, ఈ 100 సంవత్సరాల కొలది జీవించమని చెప్పారు కదా, ఆ మాటని ఆధారంగా చేసుకుని నీవు 100 ఏళ్ళు బతకాలని తలుచుతున్నావా? అసలు పాయింట్ అది. నీవు 100 ఏళ్ళు అది అంటోంది కనుక మంత్రం, ఏమంటే నేను 100 ఏళ్ళు బతుకుతానండి అంటావుగా ప్రతివాడు. హాయిగా నాయన 100 ఏళ్ళు పాటు సుఖంగా జీవనం అంటారా ప్రతివాడు? నేను 100 ఏళ్ళు బతకాలండి అంటున్నాడు కదా. అది అట్లా నువ్వు 100 ఏళ్ళు బతకాలని కోరుతున్నావా? అట్లా కోరినట్లయితే ఏంటి ఆ 100 ఏళ్ళు ఏం చేయాలి? కర్మకలాపం చేస్తూనే నువ్వు బతుకు అని చెప్పి విధిస్తోంది శాస్త్రం. ఆ 100 ఏళ్ళు బతకాలంటే వ్యర్థంగా జీవించద్దు. ఈ శాస్త్ర విధానమైనటువంటి నిత్యనైమిత్తిక కర్మలని చేస్తూనే నీ జీవితం గడుపు అని చెబుతున్నదిట. ఏవం ప్రకారేణ త్వయి జిజీవిషతి నరే, ఈ విధంగా కనుక నీవు జీవించినట్లయితే, అంటే జీవించడానికి ఆశపడితే, నువ్వు ఎలాంటి వాడివి తెలుసా? నరమాత్రాభిమానిని అన్నాడు. నువ్వెవడు తెలుసా? నేను శరీరమే అనుకునేవాడు. నువ్వు నేను శరీరమే,
నాకంటే వేరే ఏమి లేదు, ఆత్మ లేదు అని అనుకునేటువంటి వాడివి కనుక నీకు ఇది మంచిది ఏం చెబుతున్నాడు. ఏతస్మాత్ అగ్నిహోత్రాదీన కర్మాణి కుర్వత వర్తమానాత్ ప్రకారాత్ అన్యథా ప్రకారాంతరం నాస్తి. నీవు శరీరమే నేను, మనిషినే నేను నువ్వు అనుకుంటున్నంతకాలం ఈ అగ్నిహోత్రాది కర్మలను మినహా అంటే ఇంతకు మించి మరొకటి ఏది నీకు లేదు. అంటే నిత్య నైమిత్తిక కర్మ ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే. ఇది విధి అండి. ఇందులో కర్మణ నలిపేసే అప్పుడు నీకు ఇది కర్మ ఫలం నీకు అంటుకోదు, ఏం భయం లేదన్నాడు. చూసారా? అంటే ఆ మాట అంటున్నాడంటే అర్థం ఏంటి? నిష్కామనే చెప్పాలి. సకామంలో కర్మ అంటుకోపోవడం అంటుకుంటుంది, అది పాయింట్ అక్కడ. అత శాస్త్ర విహితాన్ని కర్మాన్ని అగ్నిహోత్రాదీని కురవన్నేవ జిజీవిషేత్. అందుకని శాస్త్ర విహితమైనటువంటి కర్మల్ని అగ్నిహోత్రాలు నువ్వు చేస్తూనే ఈ 100 సంవత్సరాల కాలాన్ని నువ్వు గడపాలి. సరే, అయితే ఇక్కడ ఒక ప్రశ్న. కథం పునః ఇదో అవమదే పూర్వమంత్రేణ సన్యాసిన జ్ఞాననిష్ఠా ఉక్త ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ఠా ఇది. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చిందండి. అంటే అయ్యా మీరేం చేస్తున్నారంటే చూడండి, అసలు మాకు అర్థం కావట్లేదండి, కాస్త క్లియర్ చేసి చెప్పండి అని అడుగుతున్నాడు పూర్వపక్షి. ఈ సన్యాసికేమో మొదటి మంత్రం చెప్పిందన్నారా అంటే జ్ఞాని అనమాట, జ్ఞాననిష్ట చెప్పారు. అనాత్మజ్ఞుడికేమో 2వ మంత్రం కర్మనిష్టని బోధిస్తుందని మీరు చెబుతున్నారు కదండి. అంటే మనిషిని 2 రకాలు చేసేశారు అనమాట ఇక్కడ అంటున్నాడు. మనిషి ఒక అజ్ఞుడు ఒకడు, జ్ఞాని ఒకడు, అంటే ఇద్దరు ఉంటారంటే ఒక మనుషులోనే అని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి అని అడిగాడు. అడిగితే అయ్యా కాదురా నాయన నేను చెబుతానంటున్నారు ఆయన భగవత్పాదులు. అది వచ్చేదే జ్ఞానకర్మణో విరోధం పర్వతో అకంప్యం పర్వతవత్ అకంప్యం యథోక్తం నా స్మరసికిం. వారిని ఉంపదగా నాయన నీకు తెలియదు అంటున్నాడు ఆయన. నీకు తెలియదా? ఎందుకంటే ఈ జ్ఞానకర్మలకు ఎంత తేడా ఉందో తెలుసా అంటున్నాడు ఆయన. పర్వతవత్ అకంప్య అంట, పర్వతంలాగే కదిలించలేనంత తేడా ఉందిరా అన్నాడు. కోరి నాయన ఇదేమో మహాపర్వతము, అదేనా అదేమో కదిలిపోయేటువంటిది. అవునా? దీనికి కదిలిపోయేదానికి కదలనటువంటి పర్వతానికి తేడా ఉందా లేదా? అంత తేడా ఉంది దీనికి దానికి అని చెబుతున్నాడు ఆయన. ఈ విషయం నీకు తెలియదా అని అడుగుతాడు ఆయన. సమాధానం చూసారా? ఆశ్చర్యం. నేను అంటలేదా ఆయన, మళ్ళీ నేను ప్రమాణం చూపించమంటావా అంటున్నాడు ఆయన. యోగి జిజీ విశేషణ కర్మాన్ని కొరవన్నేవైతే. ఇక ఇవి ఏం చెబుతున్నది అది మంత్రం? జీవింపదలచినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో 100 సంవత్సరాలు వాడు మాత్రం కర్మల్ని ఆచరిస్తూ ఉండాలి అని చెప్పింది కదా ఈ మంత్రం. ఏమిటి అర్థం అని అడిగాడు. ఈ మాటకు అర్థం ఏమిటి? వాడు కర్త భోక్త అని అనుకుంటున్నాడా లేదా? కనుక వాడికి నుంచి అంటున్నాడు. సరే అది వదిలిపెట్టు. రెండవది, మొదటి మంత్రం ఏం చెప్పింది? ఈశావాస్యమిదం సర్వం అని చెప్పింది. ఈశావాస్యమిదం సర్వం మొత్తం పరమాత్మ స్వరూపమేనా ఇదంతా, నువ్వు అదేరా అని చెప్పినప్పుడు నువ్వు దానిలోనే బతకరా అని రెండో చెప్పింది. అప్పుడు వాడి కర్త, ఇప్పుడు కర్త భోక్త ఉన్నాడా? వాడికి లేడు. ఈశావాస్యం అని చెప్పినప్పుడు కేవలం పరమాత్మ స్వరూపుడే వాడు అయినప్పుడు కర్తాభోక్త అయినటువంటి వాడు జీవుడు వాడికి లేడు. జీవుడు లేడిగా, వాడు పరమాత్మే. నీ దృష్టిలో జీవుడు ఉన్నాడు కనుక కర్తాభోక్త ఉన్నాడు కనుక ఇది చెప్పింది మంత్రం. వాడికేమో కర్తాభోక్త లేడు కనుక వాడు పర్వతంలాగా అకంప్య, కదలలేనటువంటి వాడు, కదలడానికి లేదు వాడు. వాడి స్వరూపం అది, వీడి స్వరూపం కదిలేది. కనుక ఇద్దరున్నారా నాయన, మనుష్యుల్లోనే ఇద్దరున్నారు, ఏం చేయమంటావు అంటున్నా ఆయన. కనుక వాడిని ఏం చెప్పారంటే జ్ఞానికి, ఒరే అనాత్మభావాన్ని వదిలేసి సర్వం ఆత్మస్వరూపంగా చూస్తూ ఇతరుల యొక్క సొత్తు మీద నువ్వు ఆశపడకరా నాయన అని చెప్పింది. ఎందువలన? అది నీ స్వరూపమే కనుక అని మొదట మంత్రం చెప్పింది కదా. కనుక ఈ రెండింటికి తేడా ఉందంటావా లేదా అని అడిగాడు ఆయన. కర్తాభోక్త లేనివాడు ఒకడు, కర్తాభోక్త అనుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు. అనుకుంటున్నాడు వస్తుత వాడికి లేదది. అది అక్కడ మన పాయింట్. అంటే మరి వాడి జ్ఞాని కాదా? వాడికి జ్ఞానం ఉన్నది కానీ వాడికి తెలియదే. వాడికి నేను శరీరమే అనుకుంటూ పోతే వాడు ఈ పనులను ఎడ చేస్తున్నాడు? నేను అకర్త అభోక్త నాది చేస్తుందని ఒక్కడేనా అంటాడు అన్నమాట. అదేంటండి నేను చేస్తున్నాను అంటాడు. మరి జ్ఞాని అన్నమాట అంటాడా? వాడికి లోపల తెలుసు. వాడికి బయటికి అంటున్నా లోపల నేను అకర్తనరా అభోక్తనరా అని విషయం వీడికి తెలుసు. వాడికి తెలియదుగా.
కనుక ఈ తేడాలు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాడు ఆయన. కనుక జ్ఞానికి మొదటి మంత్రము, అజ్ఞానికి రెండో మంత్రం అనుకో, సరిపోయింది కదా అన్నారు. తెలిసిందండి. కనుక ప్రవృత్తి నివృత్తి మార్గములు రెండు మార్గాలు వేరే అని చెప్పి నేను కూడా కాదు, వ్యాస భగవానుడు కూడా చెప్పాడు అంటున్నాడు. వ్యాస భగవానుడు వేదాలను విభాగం చేసినటువంటి మహానుభావుడు కూడా తన కుమారుడికి స్పష్టంగా చెప్పాడయా అంటున్నాడు. కుమారుడికి చెప్పాట ఆయన. ఏం చెప్పాడయా ఆయన అంటే, ఇది ఒకటి చూడండి, అక్కడ ఆయన చెప్పిన మాట కూడా రాస్తున్నాడు ఇక్కడ. ద్వావిమావిధ బంధానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మః నివృత్తో చ విభావితః. అదిట తైత్రీయారణ్యకంలో చెప్పారు. ఇది ఏమిట? ద్వావిమావిధ బంధానౌ, రే నాయన కుమారా, రెండు మార్గాలు ఉన్నాయిరా ఇక్కడ. యత్ర వేదాః ప్రతిష్ఠితాః, ఈ వేదమే చూస్తున్నదిరా నాయన రెండు మార్గాలు. ప్రవృత్తి లక్షణం ధర్మ, ప్రవృత్తి లక్షణమైనటువంటి ఏదైతే ఉందో అది పూర్వమీమాంసా శాస్త్రం, అది ధర్మమని. తర్వాత నివృత్తోచ విభావిత, నివృత్తి స్వరూపం ఏదైతే ఉందో అనగా అది మోక్షమే కనుక ఈ ప్రవృత్తి రూపమైనటువంటి ప్రవృత్తి రూప లక్షణమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దీనికంటే అది భిన్నం కనుక రెండు మార్గాలు ఉన్నాయిరా నాయన. అదేమో మోక్షము, ఇదేమో ప్రవృత్తి మార్గము, ఇదేమో నీకు శ్రేయో మార్గం. శ్రేయస్సు కలగజేస్తుంది కాదండి అంటల్లా, అది శ్రేయస్సు కూడా కాదండి, ప్రేయో మార్గం అనాలిదండి. అది ప్రేయో మార్గం, ఇది శ్రేయో మార్గం, మోక్షం అనేది శ్రేయో మార్గం అని ఆయన రెండన్న ఆయన కూడా చెప్పాడు కదా. మరి నీకు ఇవన్నీ నీకు తెలియదా అని అడుగుతున్నారు భగవత్పాదులు వారు. కనుక ఏషణాత్రయం వదిలేసి వీడు పోవాలట. ఎట్లా పోవాలంటే సన్యాసిగా పోవాలట ఉండవు. ఇతోడు చదువుతున్నాడు ఆయన. మనం ఇది ఒకటి మనం ఇక్కడ మళ్ళీ బోధతా పడకూడదు. అది అదే చదువుతున్నారు. ఇమౌ ద్వావేవ బంధాను అనునిష్క్రాంతరౌ భవతః క్రియాపదశ్చ పురస్థా సన్యాసశ్చ ఉత్తరేణ అన్నాడు. అదొకట అరణ్యమయాత్ ఇదం పదం తథా పునః ఏయాది సన్యాస శాసనాత్ అని అన్నాడు. అంటే వీడికిట ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో అప్పుడు ఏషణాత్రయాన్ని వదిలేసేసి సన్యాసం తీసుకుని అడవి వెళ్ళిపోవడమేటంతే. ఇక్కడ మనం అజ్ఞానం బోల్తా పడిపోకూడదు. అర్థమైందా? కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రానికి సన్యాసము కాదు. కారణమేమి? మనకి స్పష్టంగా భగవద్గీతలో సన్యాసో నామ జ్ఞానం ఇత్యర్థ అని రాశాడు ఆయన. ఒకచోట సన్యాసం అంటే జ్ఞానం అనే అన్నాడు. జ్ఞానం అన్నప్పుడు ఆ జ్ఞానస్వరూపం నీదే అని నీకు అవగాహన వచ్చినప్పుడు ఏంటి ఎక్కడికి పోక్కర్లా, సన్యాసం అక్కర్లా. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన అక్కడ, ఒరే నాయన సన్యాసం కదా అని చెప్పి కాషాయ గుట్టలు కట్టేసేసుకుని కర్మలు ఎగ్గొట్టి తిరుగుతున్నావా, అదేనా అప్పుడు నువ్వు సన్యాసి కాదని కూడా అన్నాడు ఆయన. నువ్వు ఆత్మజ్ఞానం ఉండి కర్మలను ఎగ్గొట్టి నేను సన్యాసనన్నా ఒప్పుకుంటాను, అంతేగాని ఆత్మజ్ఞానం లేకుండా కేవలం కాషాయ వస్త్రాలు కట్టుకుని ధర్మ ప్రచారం చేస్తూ ఉంటే నువ్వు సన్యాసి కాదు అని అన్నాడు ఆయన. వాడు ఇంకా అరణ్యానికి వాడు కూడా అరణ్యానికి పోక్కర్లేదండి, ఎందుకు ఆత్మస్మరణలో ఉంటే చాలది. అటువంటప్పుడు ఏంటంటే ఈ కర్మాదులు లేకుండా అంటే పరమాత్మ స్వరూపంగానే సర్వాన్ని దర్శిస్తూ తన స్వరూపంలోనే ఎవడైతే నిలబడి ఉంటాడో వాడు సన్యాసే, గృహస్థైనా సన్యాసి కింద లెక్కే. ఇది భగవద్గీతలో మనకి చెప్పిన మాట. అందుకని మనకి ఇక్కడ సన్యాసం తీసుకుని అరణ్యానికి పోగానే ఆయన అంటున్నా అంటే ఆ మాటకి మనం అర్థం చెప్పుకోకూడదు. ఈ మహానుభావుడే మళ్ళీ అక్కడ సన్యాసం అంటే జ్ఞానం చెప్పినవాడు ఆయనే కనుక మనం అట్లా అర్థం చేసుకోవాలి. కనుక ఇంట్లోనే ఉండి చక్కగా అన్అటాచ్డ్గా నీ చక్కగా నీ సాధన నువ్వు చేసుకుంటూ ఉండు, తప్పేం లేదు. అప్పుడు వాడు నిజమైన సన్యాసివే, గృహస్థ సన్యాసి అంటాం వాడిని, తప్పే ఉంది అంటున్నారు ఆయన. అది నాకు అర్థమైందండి. సరే, కనుక ఇప్పుడు మరి కనుక కర్తృత్వము భోక్తృత్వము తర్వాత అట్లాగే అకర్తృత్వము అభోక్తృత్వము రెండు పరస్పర విరుద్ధములు అవునా కాదా? కనుక ఆ పరస్పర విరుద్ధములైనటువంటి వాటిని ఒకచోట చెబుతావు చెప్పడానికి లేదు. అది వేరే, ఇది వేరే. కనుక ఈ మంత్రం అజ్ఞానాన్ని గురించి చెప్పే మంత్రమే అని తేల్చేశారండి. ఇక మూడో మంత్రం దగ్గరకు వచ్చాం.
అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఈ మూడో మంత్రం ఏంటో తెలుసిన? అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. అది ఇక వీళ్ళెవరో తెలుసిన? ఈ మంత్రం ఉన్నవాళ్ళ ముందు మనం అదోడు తెలుసుకోవాలి. వీడు సకాములనండి. సకామి అంటే కోరికలతో కర్మలు చేసేవాడు వీడు. వీడు ఇంకోటిని కూడా చెప్పచ్చు మనం, వ్యర్థంగా జీవనం చేసేటువంటి వాళ్ళు ఇద్దరు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరి గురించి అవుతోందండి ఈ మంత్రం అని అనుకోండి. హాయిగా వ్యర్థమైనటువంటి జీవనం గడిపేవాళ్ళు, వ్యర్థంగా అంటే హ్యాపీగా నా లైఫ్ నడిచిపోతోంది, కార్లు గీళ్ళు కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, లక్షల కోట్లు సంపాదించేశాను, ఇదే నా బతుకు అనేటువంటి వాళ్ళు వ్యర్థ జీవనం. ఇక వాడికి దైవం కూడా స్మరణ లేదు. ఓ మాట ఏదో వీలైతే కొబ్బరికాయ కొడతాడేమో, అది కూడా అనుమానమే. ఎందుకంటే వాడు బిజీగా ఉంటాడు కదా, ధన సంపాదనలో బిజీగా ఉంటాడు, అది కూడా చేయడు వాడు. అది వ్యర్థ జీవనం. వాడు సకామిగా ఉండేటువంటి వాడు. వీళ్ళిద్దరిని గురించి చదువుతున్నటువంటి మంత్రం ఇది అని అర్థం చేసుకోండి. ఇక వీళ్ళకైతే ఏమిటిట? అసూర్యానామతే లోకాః. వీళ్ళకి రెడీగా ఉంటాయట. అసూర్యానామతే లోకాః అన్నాడు. అబ్బో, ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్పేస్తాను, ముందు దీని అర్థం చెప్పేస్తాను. అంధేన తమస చెప్తా. అంధేన తమసావృతాః లోకాః అసూర్యానామ అన్నాడు. అయ్యా, అంధేన తమసావృతాః అంటే చిమ్మ చీకటండి, కటికి చీకటిట. పదక మామూలు చీకటి కూడా కాదు అండి. అమావాస్య రాత్రి దీపాలు కూడా లేవండి. అది స్థితి. అట్లా ఉంటాయట ఆ లోకాలు. అవేమిటి చెప్తాను తర్వాత. ఆ లోకాలు ఎలాంటి? అంధేన తమసావృత కటిక చీకటితో నిండి ఉంటాయ్యా. అవేమిటి? అసూర్యానామ. అసూర్య అనే పేరు కలిగేటువంటి అండి. అంటే అసూర్యం పశ్చాహ, సూర్యుడు ఉండట అక్కడ. సూర్యుని యొక్క ప్రసారం అనేటువంటి, సూర్యకిరణ ప్రసారం అనేటువంటి ఉండదు అక్కడ. కటికి చీకటి వాడు దుంపదే ఆ లోకాలన్నీ. అవేమిటో కూడా తర్వాత చెబుతాడు చూడండి. ఏకేచ ఆత్మహనో జనాః. ఏమండి వీళ్ళకి ఇంత ఇట్లా బతికేటువంటి వాళ్ళకి చూసారా? సకామ కర్మ వాడికి కూడా చెబుతున్నాడు. సకామ కర్మ వాడికి, వ్యర్థ జీవనం చేసేటువంటి వాడికి గతి ఏమిటంటే ఇదిగో ఇట్లా కటికి చీకటితో కూడినటువంటి లోకాల్లో వాడు ఉంటారా. వాటి పేరు అసూర్యములని పేరు ఆయన అంటున్నాడు. అవి కూడా చెప్తాడు. ఏకేచ ఆత్మహనో జనాః. ఎందుకో తెలిసిన? వాడు ఉన్నదాన్ని చంపేసుకున్నాడు కనుక. ఏకేచ ఆత్మహనో జనాః. ఆత్మహనం అండి. ఉన్నటువంటి ఆత్మని వాళ్ళు చంపేశారు కదండి. ఉన్నదాన్ని చంపేశాడు. లేదంటున్నాడు విడుదుంపదేగా. ఉన్నదాన్ని లేదంటానే ఎంత దుర్మార్గం అంటున్నాడు. అందుకని వాళ్ళ గతి ఏమిటి తెలుసా? తాంస్తే ప్రేత్య అధిగచ్చంతి. వాళ్ళు ఆయా లోకాల్లో ప్రేత్య మరణించి అధిగచ్చంతి, ఆ లోకాల్లో పోయి అధిగచ్చంతి పోయి పోతాడన్నాడు. అక్కడ పోతారన్నాడు. భయంకరమైన శాపం పెట్టాడండి. ఇక ఇక్కడ దీని మీద భగవత్పాదులు వారు వస్తున్నారు. ఇదానీ నిందార్థయం మంత్ర ఆరభ్యతే. ఇప్పుడు ఏం చెబుతున్నారు చూడండి జాగ్రత్తగా. అవిద్వాంసుట వీళ్ళని నిందించడం కోసం ఈ మంత్రం ప్రారంభమైందిట. ఎందుకుట? అసూర్యాః పరమాత్మ భావం అద్వయం అపేక్ష దేవాదయోపి అసురాహ అన్నాడు. అమ్మా, ఇదిగో చూసారా? అసూర్యానామలోకాన్ని ఎంత బాగా చెబుతున్నాడు చూడండి. వాళ్ళు పుట్టడానికి దేవతలు అయినప్పటికీ కూడా, పుట్టుకతో దేవతలు అయినప్పటికీ కూడా ఆ లోకాలు మొత్తం అసురు లోకాలే. చూడండి ఎంత బాగా అద్భుతంగా చెప్పారు. అదేమిటండి అంటారా? ఇదిగో సమాధానం చెబుతున్నారు. ఎక్కడి నుంచి అంటే స్వర్గం మొదలుకుని, అంటే పరమాత్మ తత్వాన్ని గనక ఆధారంగా చేసుకుని నువ్వు గనక చూసినట్లయితే, అదేనా? అంటే పరమాత్మ తత్వాన్ని, అదే యథార్థము అని గనక నువ్వు గమనించినట్లయితే ఈ లోకాలను ఏమైతాయండి? ఇదే ప్రధానమైంది. అవునా? అనాత్మ సృష్టి మిగతా 14 లోకాలు అయ్యాయి. అవునా? అందుకని ఏమంటున్నారు? గమత్తు చూశారు లేదో, స్వర్గం మొదలుకొని పాతాళం దాకా అంటున్నాడు, కానీ భూమిని వదిలిపెట్టేశాడు.
గమనించారా? అంటే చదువుతున్నా భూమి మీద ఉండేటువంటి మనిషి గారా నాయన అధికారం పట్టుకోవడానికని అర్థం. నీ స్వరూపం తెలుసుకోవడానికి పరమాత్మకు స్పష్టంగా దూరాడు. నీ దుంపలుగా తెలుసుకోరా, నేను నీలో ఉన్నాను రా అని చదువుతుంటే వీడి దుంప వీడు వదిలేసి మనిషిని అంటాడే, అది అజ్ఞానం అంటున్నాడు. అందుకని వీడి స్వర్గం మొదలుకుని పాతాళంలో ఉండేటువంటి సకల లోకాలు కూడా ఆసురములే. అది ఈ మాటకు అర్థం. అంటే ఏంటి? దేవతాలోకాలతో సహా అసుర లోకాలు అంటుంటే మొత్తం అన్ని అసుర లోకాలేట. ఏది? పరమాత్మ స్వరూపంతో నువ్వు కనుక దర్శించినట్లయితే, పరమాత్మ ఉంటేనే అవన్నీ ఉన్నాయి, ఆయన లేకపోతే అవి లేవు. కనుక ఏం చేస్తావు అప్పుడు? అవన్నీ అసుర లోకాలేట. అది కనుక మనం ఏదో స్వర్గం గెలుస్తాం అనుకోకూడదు. అది కూడా కొట్టాదులు వారేశారు. అది పాయింట్ అక్కడ. అది చెబుతున్నాడు. ఇదిగో అసలు అద్వైభావం దేవాదయోప్యసురాహ అని చెబుతుంటే దేవతలు కూడా అసురులేరా అంటుంటే తేషాంచ స్వభూతాలోకా అసుర్యానామా, వాళ్ళ యొక్క స్వభూత అన్నాడు. లోకాలంటే ఏంటండి? లోకాలనే శబ్దానికి చెప్తారు చూడండి. లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే అని అర్థం. లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే అంటే ఏంటి? కనబడేవి అనుభవింపబడేవి అని అర్థం అంటండి లోకాలంటే. అంటే ఏంటో తెలిసిన కర్మఫలాలని అర్థం. లోకాలంటే లోకాలు కావు, కర్మఫలాలు. అర్థమైందా? వ్యర్థ జీవనం వాడికి పాపం ఏంటి? సకామ కర్ముడికేమో వీడికి పుణ్యం అన్నాడే, ఆ పుణ్యం కూడా పాపంతో సమానమే అన్నాడుగా. వీళ్ళిద్దరికీ ఒకటే, ఆ చిమ్మ చీకటి లోకాలే గతి. అవునా? ఇవి కనుక లోకాహ లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే అని అర్థం చెబుతున్నారు. లోకాలంటే ఏంటంటే కనపడేటువంటివి అనుభవింపబడేవి. ఏమైతే అవి నీ కర్మఫలం నీకు కనపడదు, అది కనపడదు, ఎట్లా అనుభవిస్తావు? తర్వాత అదే అనుభవిస్తావు కదా. కనుక లోకా అనే శబ్దానికి కర్మఫలములు అని అర్థం మనం రాసుకోవాలి. అయితే ఏమండి కర్మఫలాలు ఏమిటండి అని మళ్ళీ ప్రశ్న. జన్మలే. కర్మఫలం ఉంది అంటే జన్మే, అది అర్థం. అర్థమైందా? ఇకపోతే అంధేన తమసావృతా అసుర్యానామలోక చెప్పేశామండి. ఒక్కొక్క పదానికి విశేషార్థం చెబుతున్నాను. రెండోది లోకా అంటే చెప్పేశామండి. అసుర్యానామ అంతోడు చెప్పాము. ఇక్కడ నామ అనేటువంటిది ఒకటి ఉందిలేండి. అది నామ అంటే ఏమిటా అన్నాడు. అది నిపాతకది. నిపాత నిరర్థకమైనటువంటిది అండి, ఏం లేదు అక్కడ. అంటే ఏమిటో తెలుసిన దానికి అర్థం ఏం లేదు. మరి ఎందుకు పెట్టారండి? ఆ మంత్రం యొక్క నడక కోసం పెట్టింది. అది నిపాత అంటారు లేండి. దానికి అర్థం లేదు. అవి ఏం లాంటిది అనుకోండి, నిరర్థకంగా ఉపయోగిస్తారు, పాదపూరణం కోసం చేసేటువంటిది. కనుక దానికి అర్థం లేదు. తర్వాత అసూర్యానామ లోకాహ రెండిటి చెప్పేశాం. అంధేన తమసావృతాహ అనేటువంటి దానికి కొద్దిగా మనం చెప్పుకుంటే స్వర్గపాతాళాది పర్యంతం కూడా ఉండేటువంటి లోకాలన్నీ కూడా గాఢాంధకార బంధురములు. గాఢాంధకార బంధురములు అనగా చిమ్మ చీకటితో కూడినవి అని అర్థం. అంటే అర్థం ఏంటో తెలుసిన అక్కడ గమనం చెప్పనా, వీటిల్లో ఏమిటి చెప్పనా? ఆత్మతత్వాన్ని కనిపించకుండా అండి అజ్ఞానం మాత్రం రాజ్యం చేస్తుంటుంది. అదేమిటిరా అంటే స్వర్గంలో ఉందయ్యా, ఏమిటి అక్కడ చెప్పని అడుగుతాడు. స్వర్గంలో ఏముంది? నీకు అనాత్మ స్వరూపం అంత డ్యాన్సులు గేమ్సులు చేయడం, మరి అదంతా వీళ్ళేగా, అవన్నీ ఆభాస జన్మలు కవి. అందుకని అక్కడ ఆత్మస్వరూపం కనపడకుండా అనాత్మ కప్పేసి ఉంటుందండి. ఇకపోతే ఈ అందుకనే వీటిని ఏమన్నారంటే మొత్తం అసుర్యానామదే లోక చెమ్మ చీకటి లోకాలు పొందున్నారంటే మొత్తం. ఇక అంటే అజ్ఞానం బాగా కరుడు కట్టి ఉంటుంది అండి అక్కడ బాగా. అది అంటే జ్ఞానం కనపడకుండా ఉంటుంది, ఉంటుంది లేకుండా ఉంటుంది, అందరూ అన్ని చోట్ల ఉందిగా. అది పాయింట్. అంతా ఉన్నప్పుడు అక్కడ ఎందుకు లేదు, అక్కడ ఉంది. అది అజ్ఞానం బాగా కరుడు కట్టిపోయి ఉంటుంది. తర్వాత ఏకేచ ఆత్మహనో జనా. ఏమండి ఈ మాట ఎందుకండి ఇంత భయంకరంగా వాళ్ళని చెప్పిస్తున్నారంటే, ఒరే వాడు పామరుడు రావాడు, ఆత్మతత్వం వాడిది ఉన్నప్పటికీ కూడా, వాడి స్వరూపమే అయినప్పటికీ కూడా వాడు లేదంటున్నాడు రా. ఎంత దుర్మార్గం కదది. ఉన్నదాన్ని వాడు లేదంటున్నాడా, ఎంత తప్పది. కనుక వాడు
అవిద్వాంసుడు అనగా పామరుడు అంటున్నారు. అందుకని వీళ్ళకి ఏం పేరు పెట్టారు చూసినా ఏమండవు, వీళ్ళకి ఆత్మ అవిద్వాంసులు అని చెప్పి చెప్పవలసిందే. ఆత్మఘాతకులు వీళ్ళంతే. ఏకేచ ఆత్మహనహ అని అన్నాడు. అందుకే ఆత్మ చంపి వారేశారు వీళ్ళు, ఉన్నటువంటి దాన్ని చంపేశారు వీళ్ళు గంపల్లాగా అంటున్నాడు ఆయన. ఇదండి ఈ మంత్రం యొక్క స్వరూపం. అయిందా? ఇక 4వ మంత్రానికి వచ్చాం. ఈ 4వ మంత్రం ఏంటంటే అనేజదేకం మనసో జవీయ నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యాన్ అచ్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఇదండి అనేజదేకం మనసో జవీయ నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యాన్ అచ్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. దీని అర్థం సామాన్యంగా ముందు మనం చెప్పుకుందాం. అనేజత్ ఏకం అని అన్నాడు. అనేజత్ ఏకం అంటే అనేజత్ అయా చెలించనిది. అది అనేజత్ అంటే చెలించనిది. అది ఏకం ఒక్కటే. తర్వాత సరే బాగానే ఉందండి, చెలించనిది అన్నారు, అది ఒకటే అన్నారు. మళ్ళీ పక్కన వస్తుంది మనసో జవీయ అని చెప్తున్నాడు. అది మనస్సు కంటే కూడా మంచి వేగం కలిగినటువంటిది అంటున్నాడు మళ్ళీ. తర్వాత ఏనద్దేవాహ ఏనత్ అంటే ఈ బ్రహ్మతత్వాన్ని దేవాహ. ఇక్కడ దేవాహ అంటే ఏం చెబుతాం అర్థం? దేవాహ అంటే చక్షురాది ఇంద్రియాలని చెప్పాలి. ఇంద్రియాలంటే ఇంద్రియాధిష్టాన దేవతలని చెప్పాలండి. అధిష్టాన దేవతల శక్తి అండి. అధిష్టాన దేవతలు శక్తి లేకపోతే నువ్వేం చూస్తావు? అందుకనే సూర్యుడు సూర్యుడేమో అధిదేవత, కన్నేమో అధ్యాత్మ. సూర్యుడేమో అధిదేవత, నీ కన్నేమో అధ్యాత్మం. తెలిసిందా? కనుక ఇప్పుడు ఏమైంది? నీ యొక్క ఇంద్రియ అధిష్టాన దేవతలని చెప్పవలసిందే. అది అర్థం. దేవా అంటే చక్షురాది ఇంద్రియాలన్నీ కూడా నా ఆప్నువన్ దాన్ని తెలుసుకోలేకపోతున్నాయి అని అంటున్నారు. అదేమిట్రా అంటే నాయన అది ఒకటే అంటున్నావు, అదేమో మనస్సు మొదలైనటువంటి వాటికంటే విపరీతమైన వేగంతో పోతుంది అంటున్నావు. అలాంటి బ్రహ్మతత్వాన్ని చక్షురాది ఇంద్రియాలు అనేటువంటివి నా ఆప్నువన్ పొందలేకపోయినవి అంటే తెలుసుకోలేవు అనుకోండి. ఎందుకండి అంటావా? పూర్వమర్షత్ మాటలకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వేదవాక్యాలు కదండి, మామూలు సంస్కృతం కావు ఇవి. పూర్వమర్షత్, పూర్వం ప్లస్ అర్షత్ అని అర్థం. పూర్వమర్షత్ అంటే పూర్వమే పోయినాయి ముందుగానే. అది పూర్వమర్షత్ ఏమిటిది? పూర్వమే పోయినాయిట. ఎక్కడికి పోయినాయి? చక్షురాది ఇంద్రియాల కంటే ముందుగా పోయినాయిట. ఎక్కడికి ఏది పోయిందండి? పరమాత్మ వస్తుంది. అది పరమాత్మ దీనికంటే ముందుగానే పోయింది. అదేంటండి అన్న తత్ ఆ బ్రహ్మతత్వం ఉంటే తిష్టత్. తిష్టత్ అంటే ఏంటి అర్థం? స్వరూపంలో నిలబడి ఉంది. అది స్వరూపంలో పర్వతంలాగే చక్కగా కదలకుండా ఉండనటువంటిది. ధావత అన్యాన్ ఇతరమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా దాటేసి మరీ పోతుంది. అచ్చేతి పోతుంది అని అర్థం. ధావత అన్యాను మిగతా వాటి అన్నిటికంటే కూడా పరిగెత్తుకుంటూ పోయి అచ్చేతి తెలిసిందా? అధ్యయించి పరిగెత్తుంది. తర్వాత ఎట్లా పోతుందండి? మాతరిష్వ. మాటలు బహుజాతం ఉండాలండి. మాతరిష్వ అంటే ఏంటో తెలిసిన వాయువు అనబడేటువంటి సూత్రాత్మ అవుతుందండి. వాయువుకే సూత్రాత్మ అని ఒక పేరు, లేదా హిరణ్య గర్భుడనైనా చెప్పవచ్చు. ఎందుకో తెలిసిన ఇప్పుడు ఈ ప్రాణము మనస్సు రెండు ఒకటే అనుకుంటాం కదండి. ఎందుకంటే ఇది లేనిది అది లేదు, అది లేనిది ఇది లేదు. ఇది ప్రాణం ఉంటేనే మనస్సు ఉంది, మనస్సు ఏమో ప్రాణం లేనిది అది ఉండదు. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తారంటే సమిష్టి ప్రాణవాయువు అనుకోండి, లేదా సమిష్టి మనస్సు. ఎవడు? హిరణ్య గర్భుడు అయ్యాడు కదా.
అది పాయింట్ అక్కడ. అయ్యాప్పటికీ తస్మిన్ను ఆ హిరణ్య గర్భుడు ఉన్నాడే, తస్మిన్ సతి ఆ బ్రహ్మతత్వం ఉంటేనే ఆయన ఉన్నాడు. మళ్ళీ ఆయన ఉంటేనే ఉన్నాడు కనుక ఆపహ అనే మాట ఇక్కడ అర్థం అడుగుతున్నా, ప్రాణుల యొక్క చేస్తలు, ప్రాణుల యొక్క చేష్టలను దశాతి నియమిస్తోంది. ఏదండి నియమించేదన్నాడు? సమిష్టి. ఇప్పుడు సమిష్టి వాయువేమో జీవుడండి, అదే సమిష్టి వాయువు పరమాత్మ అండి, హిరణ్య గర్భుడు అనుకోండి. వ్యష్టి వాయువు ఎవడైనాడు? జీవుడైనాడు. అంతేగా, వ్యష్టి వాయువేగా, ప్రాణమేగా. అందుకని సకల ప్రాణుల యొక్క చేష్టల్ని దశాతి నియమిస్తున్నట్టు ఆయన. అంటే హిరణ్య గర్భ రూపంగా ఉండి ఆయన సమిష్టిగా ఉండి వ్యష్టి అయినటువంటి ప్రతి ప్రాణి యొక్క ప్రాణాలని ఆయన దశాతి నిలుపుతున్నాడు అని అన్నారు. నిలుపుతున్నట్ట. ఇదండి మంత్రం యొక్క అర్థం. ఇక దీని మీద కొద్దిగా విశేషంగా చూద్దాం. అనేకదేకం కదలనిది అన్నాడు. అనేప్పుడు ఏం చెప్తాం మనం? ఏకం అన్నప్పుడు ఏం చెప్పాలి? దానికి కదలనిది ఏదవుతుంది? స్వరూపం అవుతుంది. స్వరూపం కదలదు. ఇక మనసో జవీయ, మనస్సు కంటే వేగంగా పోతుంది అన్నాడు. ఎందుకు? ఉపాధిని బట్టి పోయింది. అయిపోయా. ఉపాధిని బట్టి పోయింది అంటే ఇక్కడ ఒక మనం రహస్యం గమనించాలండి. ఏమంటే ఇప్పుడు మనస్సు ఉంది, బ్రహ్మలోక పర్యంతం పోయింది. బ్రహ్మలోక పర్యంతం ఒక మాట బ్రహ్మలోకం ఇలా ఉంది అనుకోగానే అక్కడ సరస్వతి ఈయన ఒక ఆ పద్మంలో కూర్చున్నాడు అనేటువంటిది నీ మనసులో నీకు మెదిలిందా లేదా? అప్పుడు ఏమైంది? అక్కడ పోయిందా? పోయినప్పుడు దాంతో పాటు పరమాత్మ పోతుందా? అక్కడ ప్రశ్న. పోదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తెలుసిన? ఒక మూల ఇక్కడ ఏం చెబుతున్నాడు? కదలనిది అంటున్నాడు. స్వరూపంలో కదలనప్పుడు విభూతిలో కదిలిపోతుందా? కదలదు. కదిలింది అంటే విభూతిలో కూడా కదిలిందంటే తప్పు. విభూతిలో కదిలినట్టు ఉంటుంది. కారణం ఏంటంటే నీ మనస్సు పోతోంది. మనసు అక్కడ దాకా పోయింది. అది అది ఏది అక్కడ ఉండే పద్మాన్ని బ్రహ్మను చూసిందండి. చూడంగానే పరమాత్మ ఎక్కడ లేడు చెప్పు? సర్వవ్యాపకం అన్నప్పుడు అక్కడ ఉన్నాడు కనుక అయిపోయిందా? అక్కడే తెలుసుకుంటాడు. ఎక్కడున్నాడో అక్కడే తెలుసుకుంటాడు. అదే తెలివిది. సర్వవ్యాపకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి జీవుడు కాదుగా, పరమాత్మ కదా. పరమాత్మ ఎప్పుడు తెలివిగా ఉంటుంది కనుక, అనగా గుర్తింపుగా ఉంటుంది కనుక, అనగా జ్ఞానంగా ఉంటుంది కనుక, ఆ జ్ఞానం ఎక్కడ లేదు? సర్వవ్యాపకంగా ఉంది కదా, కనుక అది అక్కడే ఉంటుంది. ఎక్కడ లేదు అందా కనుక ఇప్పుడు నీకు ఎందువల్ల నీ సందేహం వస్తుందంటే విభూతిలో దేహం ఉంది, ఇక్కడ మనస్సు ఉంది. మనస్సు పోతుంటే ఇది పోయినట్టు అనిపిస్తుంది కానీ పోదు. మరి ఏమిటండి అన్నావా? అసలు నన్ను ఇంకోటి అడిగితే ఏం చెప్పనా? ఎక్కడుందో అక్కడి నుంచే గుర్తిస్తుంది అంతే. మరి పోయేది ఏదండి? నీ మనసు పోయిందయా? నీ మనస్సు బ్రహ్మలోకం దాకా పోయింది. జ్ఞానం ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. ఈ కొండలోనే ఉంది. ఇది ఇక్కడి నుంచే గుర్తించింది అనుకో, హాయిగా అయిపోయా. ఏదో మొత్తం సర్వవ్యాపకంగా ఉంది కానీ అక్కడ గుర్తించిందంటే ఏమైంది? ఇప్పుడు ఇదే అది కదండి. ఈ కొండలో ఉంటే సర్వవ్యాపకమైన పరమాత్మ అనంతం కదది. అందుకని అక్కడ నుండి గుర్తించిందన్నా ఇక్కడ నుండి గుర్తించిందన్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ఈ మాటలు ఇక్కడ అక్కడ అని ఎందుకన్నా అంటే ఇక్కడ ఉపాధి ఒకటి ఏడుస్తుంది కనుక ఆ మాట అన్నాం. ఉపాధి లేకపోతే అక్కడే ఉండి గుర్తిస్తుంది అంటాం, సరిపోయా. కనుక పరమాత్మ కదిలేది కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ పోతుంటుంది, ఇది పోతే అది పోతుంది చెప్తారు తప్పది. పోయినట్టు ఉంటుంది, పోదు. అది బాగా గట్టిపడాలి మనకి. మనసోజవీయ నైనద్దేవాహ అంటున్నాడు. నైనద్దేవాహ. దేవాహ అంటే ఇప్పుడు ఏం చెప్పాము? చక్షురాది ఇంద్రియాలు ఉన్నాయే, దీన్ని నా ఆప్నువత్, ఇవి పొందలేవు అంటే దీన్ని దాటిపోలేవు. ఎందుకయ్యా? పూర్వమర్షత్. పూర్వమర్షదు. ఎందుకయ్యా? దీనికంటే ముందు అది పోయింది కనుక. ఎక్కడ పోతాయండి చక్షురాది ఇంద్రియాలు? ఎక్కడ పోతాయండి? ఎదురుగుండా చెట్లు కొంపలు పాడు ఇంతవరకు చూడగలుగుతాయి. బ్రహ్మలోకి అక్కడ వస్తుంది, ఇది పోయి చూడలేదు. దీనివల్ల కాదు అది. మరి నీకు సూక్ష్మ శరీరానికి ఉంది, ఆ గమ్ము ఉంది, మరి అది పోతుంది. అది పోగలదు, చూస్తుంది. అది చూస్తుంది కానీ దానికి ఎవడు తెలిసాడు. అది ఊరికే చూస్తుంటుంది. అది ఏమిటండి ఏం చూస్తున్నాను ఏమో నాకేం తెలియదు అంటుంది. అక్కడ పరమాత్మ ఉండి బలాన్ని చూస్తున్నామని చూడండి, అది పరమాత్మ. అది అర్థం.
తర్వాత పూర్వమర్షత్ తద్ధావత అన్యాన్ అచ్చేతి, తద్ధావత అది పరిగెత్తుకుంటూ పోయి అన్యాన్ అచ్చేతి, మిగతా వాటిని అన్నింటినీ కూడా అచ్చేతి అతిక్రమించి పారిపోతుందట ముందుగా. తిష్టతు వస్తుత పోయినట్టుంది, తిష్టతు పోలేదు అంటున్నాడు మళ్ళీ. చూసారా ఎట్లా చెబుతున్నాడు? తస్మిన్ ఆపో మాతరిష్వా దధాతి అన్నాడు. ఎందుకంటే బ్రహ్మం అనేటువంటిది బాగా అత్యంత సూక్ష్మం కావడం చేత దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఎవడ వల్ల కాదు. కనుక చక్షురాది ఇంద్రియాలకి గోచరించేటువంటిది కాదు. మరి రూపం ఏం చేస్తుందంటే అంటావా? రూపం కలిగినటువంటి వస్తువుని చూచేది ఏది? కన్ను. శబ్దము ఏం చేస్తుంది? శబ్దము చేత శబ్దమునే శ్రవణం వింటుంది, శబ్దాన్ని తప్ప శ్రవణం వినలేదు. అలాగే స్పర్శ కలిగినటువంటి దానినే త్వగింద్రియము స్పృశిస్తుంది, అంతవరకే. స్పర్శ కలిగితే ఇది స్పృశిస్తుంది, అంతవరకే. ఇది చల్లగా ఉంది వేడిగా ఉందని చెబుతుంది, అంతవరకే దీని పని. అట్లాగే నాలుక రుచి కలిగినటువంటి దాన్నే రుచి చూస్తుంది, అంతవరకే. పదార్థం పడేస్తే దాన్ని రుచి చూస్తుంది, అంతవరకే. ఇంకా పదార్థం లేకపోతే ఏం చెప్పలేదు. అట్లాగే ముక్కు ఏం చేస్తుంది? పరిమళం ఏదైనా వాసన వస్తేనే చూస్తుంది, వాసన లేదనుకోండి నేను చెప్పలేదు, అవునా? ఇక బ్రహ్మస్వరూపం ఏమిటంటావా? అశబ్దం అస్పర్శం అరూపమవ్యయం తథా అరసం నిత్యం అగంధవచ్చయత్. పరమాత్మ ఎలాంటి తెలిసిన? అశబ్దము. అది ఇక్కడ ఏమైంది తెలిసిన? పంచభూతాలు ఎగిరిపోయినాయి, సూక్ష్మ పంచభూతాలు ఎగిరిపోయినాయి. శబ్దం అశబ్దము, దానికి శబ్దం లేదన్నాడు, అవునా? ఇప్పుడు శబ్దం. తర్వాత అస్పర్శం, స్పర్శ లేదన్నాడు, అంటే వాయువు పోయింది. తర్వాత అరూపం, రూపం పోయింది, అంటే ఏంటి? అది అగ్ని మొదలైనటువంటి రూపం అనమాట. లేదా నీ కన్ను, అదేగా రూపం చూసేది, ఇదేగా, అది పోయింది ఇక్కడ. తర్వాత అవ్యయం, అది అవ్యయం, వ్యయం కానటువంటిది. తథా అరసం, అరసం అంటే రసం కాదు, అది ఏ రసం అంటే నాలుక ఎగిరిపోయింది. అట్టగా జలం పోయింది అనమాట అర్థం. నిత్యం, నిత్యమైనటువంటిది. అగంధవచ్చ, అగంధవచ్చ అంటే వాసన లేనిది అన్నాడు. జ్ఞానానికి ఏం వాసన చెబుతావు? శబ్దం చెబుతావు, స్పర్శ చెబుతావు, తర్వాత రసం చెబుతావా, అట్లాగే గంధం చెబుతావా? ఏది చెప్పలేవు కదా. కనుక ఇవన్నీ 5 లేవు దానికి. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి సూక్ష్మ పంచభూతాల యొక్క తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి వాటికి లేవు. ఆ లేనటువంటి ఆత్మని ఇవి ఎట్ట తెలుసుకుంటాయి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసునా? మీకుండేటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి యొక్క గుణాల యొక్క వికార రూపాలే. అంటే శబ్దము యొక్క వికారమే. ఇప్పుడు ఆకాశానికి శబ్ద గుణం ఉందండి, అవునా? ఆ గుణము యొక్క వికారమే, మార్పే ఈ శబ్దం చెవు. కనుక ఇది ఏమైతే శబ్దాన్ని వింటుంది, అంతవరకే దీని పని. ఇంకా అది ఇది అశబ్దమైన దాన్ని ఇది ఎట్లా తెలుసుకుంటుంది? అట్లా. కనుక ఈ పంచేంద్రియాలన్నీ కూడా ఈ సూక్ష్మభూతాలు పంచీకృతం అవ్వగా ఏర్పడినటువంటివి కనుక విడివిడిగా ఉన్నప్పుడండి పంచభూతాలు సూక్ష్మ అదే అపంచీకృతమైన దశలో అవి విడివిడిగానే ఉంటాయి. ఏది? శబ్దస్పర్శ రూపగంధాలు తన్మాత్రలు విడివిడిగానే ఉంటాయి. ఇప్పుడు ఇవే తర్వాత ఏమైందంటే ఇవన్నీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అటువంటి సృష్టి అనేది ఏం లేదు అక్కడ. అది కనపడవు అసలు, అది శబ్దస్పర్శ రూపగంధాలు కనపడవు. కనుక అవన్నీ కూడా పంచీకృతం అయినప్పుడు మాత్రమే కనపడతాయి. అప్పుడే నీకు పంచభూతాలు అనమాట. ఆ పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఈ రస ఇంద్రియాలు ఇవి దాన్ని ఎక్కడ తెలుసుకుంటాయి? అది అర్థం. కనుక బ్రహ్మాన్ని ఇవేది తెలుసుకోలేవు అని చెప్పారండి. తర్వాత తస్మిన్నాపో మాతరిష్వా దధాతి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాంగా తిష్టద్ధావత అన్యానచ్చేతి అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? బ్రహ్మము వస్తుత నిరుపాధికం అయినప్పటికీ కూడా తన నిజస్వరూపంతో పరిగెత్తదు. తద్ధావత పరిగెత్తదు, కానీ సోపాధికంగా అది పనిచేస్తున్నట్లు ఉంటుంది, పోతున్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఉపాధి పోతోంది కానీ ఉపాధితో పాటు అది పోయినట్టు అనిపిస్తుంది. ఉపాధి సాకారం, అది నిరాకారం. నిరాకారం అడబోతుంది, పోదు.
కనుక దాని స్వరూపం ఏంటి? తిష్టత్, అది ఏ రకమైనటువంటి వికారము లేనిది. తస్మిన్నాపో మాతరిశ్వా దధాతి అని అన్నాడు చూసారా. ఈ మంత్రానికి ఏమిటంటే మాతరిశ్వ అనేటువంటి మాట, మాతః అనేటువంటి దానికి అంతరిక్షం అని అర్థం అండి. మాతః అనే శబ్దానికి అంతరిక్షము అని అర్థము. దానిలోనండి శ్వసితిట పెద్దగా. మాతః అంటే అంతరిక్షము, దానిలో శ్వసితి, శ్వసితి అంటే గమనం చేస్తుందండి. అంటే అంతరిక్షంలో గమనం చేస్తుంది. ఆశ్చర్యం పోయిందా? మీకు అర్థమైందా? ఇప్పుడు పైన ఉండేది ఆకాశం అండి, ఇప్పుడు మనం ఉన్నది భూమి అండి. ఈ ఆకాశానికి మనం ఉండేటువంటి భూమికి మధ్యలో ఉండేదాన్ని అంతరిక్షం అంటారండి. ఈ వాయు ప్రసారం ఎక్కడ ఉంటుందో తెలిసిన అంతరిక్షంలో ఉంటుంది, ఆకాశంలో ఉండదు. అది పాయింట్ అక్కడ. అంటే భూమి ఆకర్షణ శక్తి ఉన్నంత వరకు ఉంటుందండి, అది రహస్యం. దాని పైన ఉండదు అది. కనుక శ్వసితి అంటున్నాడు, అక్కడ గమనం చేస్తుంటుంది అది. ఏది అంతరిక్షంలో గమనం చేస్తుంది కనుక ఆ అంతరిక్షం అంటే ఏమిటి అన్నాడు. మాతః, అది అంతరిక్షం అంటే. దానిలో శ్వసితి గమనం చేస్తుంటుంది, అందుకని మాతరిశ్వ అన్నాడు. అది అర్థం. కనుక అంతరిక్షంలో సంచరిస్తుంటుంది కనుక ఈ వాయువు, ఈ వాయువుకి మాతరిశ్వ, మాతరి తల్లిలోనే శ్వ శయనించి ఉంటుంది. అంటే అదే తల్లి అంటాడు. ఇది అంతరిక్షం దానికి తల్లి, దానిలోనే చక్కగా గమనం చేస్తుంటుంది. అది అర్థం దానికి మాతరిశ్వ అంటే. దధాతి అంటే, దధాతి అంటే ఇంకేమర్థం చెబుతారండి అంటే, అయ్యా అక్కడే ఉండి సకల ప్రాణుల్ని ధరిస్తుంది అది. సకల ప్రాణుల్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెచ్చాడే మనిషి, అక్కడుండే చక్కగా ప్రసరించి ఏంటి అంతరిక్షం నుంచి ప్రసరించి అన్ని ప్రాణులను రక్షిస్తోంది సుమా అన్నాడు. అదే ప్రాణవాయువు. ఎట్లా ఉంటుందంటే తెలిసిన పడుగు పేక రూపాల్లో ఉంటుందండి. పడుగు పేక రూపంలో ఉంటుంది. అంటే ఏంటంటే పడుగు పేకలు అంటే విశ్వాస నిశ్వాసాలు. అది నీకు తెలియకుండానే ఇటు పోను అటురాను, ఇటు పోను అటురాను, నీకు తెలియదు. అది నీకు తెలియకుండా జరుగుతోంది. అది లేకపోతే ఇప్పుడు మనిషి లేడు, అది చెప్తున్నట్ట. అందుకని వాయువు ఏమనుకోవాలి? క్రియాస్వరూపుడు. ఆయనకే, ఈ వాయువుకే సూత్రాత్మ అని కూడా మరో పేరు. ఇందాక చెప్పుకున్నాగా, సమిష్టి వాయువు సూత్రాత్మ, లేక హిరణ్య గర్భుడు అనుకోండి. అది తస్మిన్ ఆపహ అని ఉంది. దాని ఇంకో మాట ఉందండి. తస్మిన్ ఆపహ మాతరిశ్వ చెప్పాం, దధాతి అంటే చెప్పాం. ఆపహ అంటే ఏమిటి చెప్పద్దు. ఆపహ అంటే నీరు అని అర్థం. అదేంటండి నీరు అంటే? మనకి సూత్ర భాషలో వచ్చింది, జాగ్రత్త. ఇక్కడ చూడండి ఏం చెబుతున్నాడంటే, ఆపహ అంటే నీరు అని అర్థం అండి. ఆ జలం ఉందే, ఇప్పుడు నెయ్యి, సోమరసం మొదలైనటువంటివి నువ్వు హోమాలు చేస్తామండి. మనం హోమాలు చేసినప్పుడు అక్కడ ఏమిటి చెప్పండి? ఇది జల రూపంగా మారి, అది జలమే. అది నెయ్యి, పాలు అండి, దానిలో ఏముంది చెప్పండి? నీటి శాతమే. ఆ ద్రవత్వం తీసేస్తే నెయ్యి లేదట. అట్లాగే పాలల్లో ద్రవత్వం తీసేస్తే పాలు లేవు. అలాగే ఇవన్నీ ఏంటంటే ఉదక అని చెప్పడానికి ఇవి లక్షణారూపంగా చెప్పారట. దానికి అర్థమైందా? ఆపహ అనేటువంటి మాట ఎందుకు చెప్పారంటే, ఇది ద్రవము అని చెప్పడం కోసం చెప్పిన మాట ఏంటండి. అది ఈ ద్రవమైనటువంటిది ఏం చేస్తుందంటే ద్రవరూపంగా మార్చి ఈ అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఆయా దేవతలకు అందిస్తాడనమాట. వీడు చేసే హోమాల్లో చేసేటువంటి పదార్థాల్లో ఉండేటువంటి ద్రవరూపాన్ని అందిస్తాడనమాట అర్థం. అందుకనే వాడు మళ్ళీ ద్రవరూపంగానే మళ్ళీ వీడి జన్మ తయారవుతుంది. అందుకని వీడు ద్రవంగా మళ్ళీ వస్తాడు, అది అర్థం. తండ్రి గర్భంలో ద్రవంగా వచ్చి ప్రవేశించి ద్రవంచి అట్లా వస్తాడనమాట. ద్రవమై చివరికి వాడు ఘనం అవుతాడు వీడు. అది చిత్రం. అక్కడ ద్రవంగానే వచ్చి ఘనం అవుతాడు. అయ్యా ఇది పరిస్థితి. కనుక ఆపహ అనే మాటకి అది అంటే అర్థం. ఇదండి, ఇక్కడికి 4 మంత్రాలు పూర్తయినాయి. అంటే ఇప్పుడు ఈ మంత్రంలో ఉండే ప్రధాన అంశాలన్నీ చెప్పేసుకున్నాం. ఇక 5వ మంత్రానికి రాబోతున్నాం, రేపు చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.